నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తా ఉంది. ఇదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకంతా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నటువంటి ఒక భరోసాను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డులు లేనటువంటి పేదలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది నిరుపేదలంతా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షలకు పైన రేషన్ కార్డులు ఉండడం జరిగింది. 90 లక్షల రేషన్ కార్డులో సుమారుగా 15 నుంచి 20 లక్షల మందికి రేషన్ కార్డులు బోగస్ అయినటువంటి రేషన్ కార్డులే ఉన్నాయి. అంటే దీంట్లో అనర్హులైనటువంటి వాళ్ళను సైతం మరి రేషన్ కార్డులు మంజూరు చేశారన్నటువంటి కొంత అపవాదం కూడా గతంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం పైన ఉంది. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ఏ ఒక్కరికి సైతం కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. చాలా మంది రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పెళ్లిళ్ళై వాళ్ళు వేరు కాపురం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క పేరును కొట్టేయడం జరిగింది. కానీ కొత్తగా ఎవరైతే ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీలో కూతురికి పెళ్ళి అయితే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరును తొలగించినటువంటి పరిస్థితి. కానీ అత్తమామ ఇంటికి చేరినటువంటి నేపథ్యంలో ఆ అత్తమామకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఈమె పేరును నమోదు చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ కొట్టేయడం జరిగింది, అక్కడ యాడ్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేయలేదు గత సర్కారు. కొత్త రేషన్ కార్డు కోసం వేలాదిగా దరఖాస్తులు రావడం జరిగింది. ఒక్కొక్కరైతే సుమారుగా 10 నుంచి 15 సార్లు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఎంఆర్ఓకి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులకి మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులని మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా రేషన్ కార్డులను సైతం కూడా మంజూరు చేస్తామన్నటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి సర్కార్ రానున్నటువంటి ఈ 10వ తారీఖు ఏదైతే జూన్ 10వ తారీఖు ఉందో ఈ 10వ తారీఖున ఒకసారి సమీక్ష దీనిపైన చేసి ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నాడు. ఇప్పటికే ప్రజాపాలన పేరు మీద రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తు ఫామ్లో మీకు ఇల్లు ఉందా, మీకు రేషన్ కార్డు ఉందా, మీకు పెన్షన్ ఉందా, మీకు గ్యాస్ ఉందా, దీనిపైన పూర్తి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో గవర్నమెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకునేందుకు ప్రజాపాలన దరఖాస్తులను పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు కావాలని చెప్పేసి కొత్త రేషన్ కార్డు మాకు కావాలని చెప్పేసి ఎవరైతే ముందుగా అప్పీల్ చేసుకోవడం జరిగిందో ఆ యొక్క ప్రజాపాలన దరఖాస్తులో వాళ్ళు అప్లై చేసుకున్నట్టు అయితే ఉంటే వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులా, వాళ్ళు కాదా, వాళ్ళు స్థానికంగా ఉంటున్నారా లేదా, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నటువంటి దానిపైన స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో స్థానికంగా పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క స్టేటస్ని అంటే నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితిని చూసి వాళ్ళ యొక్క నేపథ్యాన్ని అంటే స్థానికంగా ఉంటున్నారా లేకపోతే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారా, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, వాళ్ళ ఇంట్లో 4 చక్రాల యొక్క వాహనం అంటే కారు కానీ మరో పక్కన ట్రాక్టర్ కానీ ఇట్లాంటి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఏమైనా ఉన్నాయా, ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగస్తుల ఇంతకుముందు ఏమైనా వాళ్ళు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యిందా అన్నటువంటి దానిపైన ఆరా తీసేటువంటి ప్రయత్నం స్థానికంగా ఉండేటువంటి కార్యదర్శి నేతృత్వంలో ఒక టీమ్గా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వివోలు కానీ మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగులను పెట్టి అక్కడ ఒక 15 రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత రేషన్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో కీలకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం గతంలో దీనిపైన సమీక్ష చేయడం జరిగింది. దీంట్లో 90 లక్షలకు పైన ఉన్నటువంటి రేషన్ కార్డులో 15 నుంచి 20 లక్షల మందికి వాళ్ళు అనర్హులుగా గుర్తించినట్టుగా మనకు సమాచారం అందుతా ఉన్నది. అంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు కానీ
వాళ్ళ ఇంట్లో ఐటీ కానీ వాళ్ళ ఇంట్లో అధికమైనటువంటి ఆస్తులు సంపాదించుకొని అక్కడ చాలా మంది ఆర్థికంగా స్థిరపడ్డటువంటి వాళ్ళని ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి. అంత్యోదయ కార్డులలో కూడా అంటే 35 కిలోల రేషన్ బియ్యం ఇచ్చేటువంటి తీసుకున్నటువంటి అంత్యోదయ కార్డులు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైతం కూడా వాళ్ళు కూడా ధనికైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకే అంత్యోదయ కార్డులు మంజూరు చేసినామని చెప్పేసి కొంత అపవాదం ఉంది. వీటన్నిటి కూడా పసిగట్టాలి. ఇక్కడ ఎవరైతే బోగస్ రేషన్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు, దొంగ సంబంధించినటువంటి పత్రాలు సమర్పించి రేషన్ కార్డు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేయబోతోంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో మరీ ముఖ్యంగా మేజర్గా రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు ముందుగా రేవంత్ సర్కార్ ప్రయారిటీ ఇవ్వబోతా ఉంది. దాని తర్వాత ఎట్లా జరుగుతుంది అనేది తదుపరి అంశం. కానీ రేవంత్ సర్కార్ ఏదైతే ముందుగా ప్రజాపాలన దరఖాస్తులో తీసుకునేందుకు ఒక 2-3 రోజుల పాటు ఏదైతే ప్రోగ్రాం పెట్టిందో ప్రతి గ్రామంలో కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి వేలాదిగా దరఖాస్తులు, లక్షలాదిగా దరఖాస్తులు రావడం జరిగింది. మాకు పెన్షన్ కావాలనో, లేకపోతే మాకు ఉచిత కరెంటు కావాలనో, మాకు గ్యాస్ కావాలనో, లేకపోతే మాకు పెన్షన్ కావాలనో, ఇప్పుడున్నటువంటి కొత్త రేషన్ కార్డు కావాలనో, ఇట్లా వేలాదిగా లక్షలాదిగా దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులను పరిశీలించి ఫలానా గ్రామంలో ఫలానా పేరు మీద ఈమె రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టయితే మొదటి స్క్రూటీలో భాగంగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ఫలానా గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఒకవేళ కనుక ఫలానా గ్రామంలో 100 మంది ఉంటే ఆ 100 మంది లిస్టును తీసి ఈ వీళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఇంటి పరిస్థితి ఒకసారి చూడండి అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కార్యదర్శికి, పంచాయతీ కార్యదర్శికి, దాని తర్వాత ఒక టీంను ఏర్పాటు చేసి దానికి నేతృత్వం అంతా స్థానికంగా ఉన్నటువంటి మండల ఎంఆర్ఓ ఆ యొక్క మండలానికి నేతృత్వం వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజాపాలన దరఖాస్తులో వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళకు మొదటి ప్రయారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. ఈ 6 గ్యారంటీల్లో భాగంగా మరి ఏదైతే కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది కూడా అతి కీలకమైనటువంటి అంశం. ఈ అన్నిటికేమో ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలకేమో కొంత డబ్బులతో కూడుకున్నటువంటి పని. మహిళలకు 2500 గ్యాస్కు సంబంధించినటువంటి దానిపైన, ఉచితమైనటువంటి కరెంట్ దానికైనా కానీ కొంత ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడేటువంటి అంశం. కానీ ఇక్కడ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చినట్టయితే, కొత్త రేషన్ కార్డులను ఇచ్చినట్టయితే కేవలం ఈ రేషన్ కార్డుల పైన చాలా మంది కూడా ఆధారపడి ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ రేషన్ కార్డుతోంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సైతం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. దానిలో భాగంగానే 6 గ్యారంటీల్లో మొదటిగా చూసుకున్నట్టయితే ఒక మహిళకి, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ గతంలో చెప్పడం జరిగింది. మరి ఒకవేళ కనుక రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి ఈ 2500 రూపాయలు ఏవైతే ఉన్నాయో 2500 రూపాయలు మహిళకు ఇవ్వాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఖచ్చితం మస్ట్. ఈ రేషన్ కార్డు ఈ సంబంధించినటువంటి 6 గ్యారంటీలు ఈ 6 గ్యారంటీలకు ఖచ్చితంగా దీంట్లో రేషన్ కార్డు అనేటువంటి మస్ట్. మరో పక్కన ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీకి సైతం రేషన్ కార్డు మస్ట్. మరో పక్కన 200 యూనిట్లు, దీనికి ఖచ్చితంగా రేషన్ కార్డు మస్ట్. ఇక ఇంకొక పక్కన ఏదైతే పెన్షన్ కానీ, కొత్తగా పెన్షన్ కావాలన్నా కానీ దీనికి కూడా రేషన్ కార్డు మస్ట్. వీటన్నిటి కూడా రేషన్ కార్డు మస్ట్. పిల్లలకు ఏదైతే ఆర్థిక సాయం, చదువుకునేందుకు వీలుగా విద్యకు సంబంధించినటువంటి దానిపైన కూడా విద్యా స్కాలర్షిప్, కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కూడా మస్ట్ అని చెప్పేసి తెలుస్తా ఉంది. కాబట్టి వీటికి అన్నిటి కూడా కావాలంటే పక్కాగా వీటికి 2500 రూపాయలు మహిళలకు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కానీ, 200 యూనిట్ల వరకు కరెంట్ కానీ, పెన్షన్ కానీ, స్కాలర్షిప్ కానీ, మరో పక్కన గ్యాస్ సబ్సిడీ, వీటన్నిటి కూడా మస్ట్ రేషన్ కార్డు అనేది కూడా కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీటన్నిటితో పాటు ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా కావాలంటే రేవంత్ రెడ్డి సర్కార్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా వీటన్నిటి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి. ఇక ఉన్నటువంటి ఒక్క ఉచితమైనటువంటి బస్సుకు కేవలం ఆధార్ మాత్రమే చూపెట్టాలన్నటువంటి ఒక నిబంధన ఉన్నది.
వీటన్నిటికి మాత్రం రేషన్ కార్డు మస్ట్. కాబట్టి ముందుగా రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఉంది. ఒక పక్కన ఇప్పటికే గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ గ్యారంటీలు ఎక్కడ కూడా కొంత గ్యారంటీలో భాగం కేవలం ఉచితమైనటువంటి బస్సు మాత్రమే సరిగ్గా అమలు అవుతా ఉంది. ఇక మిగతా అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నది. 5 నెలల కానించి ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఎన్నికలే దరిదాపుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్, దాని తర్వాత ఎంపీ, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ, ఈ యొక్క ఎన్నికలలోనే ఈ టైం అంతా గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు పాలన పైన దృష్టి పెట్టేటువంటి రేవంత్ మరి ముందుగా ప్రజలకు కావాల్సినటువంటి, పేదలకు కావాల్సినటువంటి రేషన్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ రేషన్ కార్డు ద్వారా ఈ అన్ని పథకాల లబ్ధితో పాటు ఉచితమైనటువంటి రేషన్ బియ్యాన్ని గవర్నమెంట్ అందిస్తూ ఉంది. అయితే ఇన్ని రోజులేమో దొడ్డు బియ్యం అందించేది, ఇప్పుడు ఈసారి రేవంత్ సర్కార్ మరి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఇప్పటికీ 6 కిలోల బియ్యం ఇచ్చేది ఇప్పుడు 10 కిలోలు, ఒక్కొక్క మనిషికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ముఖ్యం. కాబట్టి ముందుగా రేషన్ కార్డు పైన ఫోకస్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి అతి త్వరలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. చూడాలి మరి దీనిపైన మరి ఎట్లాంటి గైడ్లైన్స్ విడుదల చేస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన ఏం కావాలి, ఒకవేళ కనుక రేషన్ కార్డు కావాలంటే మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఒకవేళ కనుక మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి ఏమైనా సంబంధించినటువంటి సెంటర్లు ఉంటాయా, లేకపోతే ప్రజాపాలనలో భాగంగానే మేము దరఖాస్తు ఇచ్చినాం కాబట్టి మళ్ళీ దరఖాస్తు చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుందా, అసలు దీనిపైన ఏంటిది అన్నటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే గతంలో మనం ప్రజాపాలన సంబంధించినటువంటి ప్రజాపాలనలో మనం దరఖాస్తు ఫామ్ ఏదైతే ఉందో, ఒకటేమో ముందుగా దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది మనకు. ఈ దరఖాస్తు ఫారంలో చాలా అంశాలు, అంటే ఒక పక్కన మీకు రేషన్ ఉందా, రేషన్ కార్డు కోసం ఒకరు దరఖాస్తు చేసుకున్నారు, మరో పక్కన 2500 కోసం కొంతమంది, ఇంకొక పక్కన గ్యాస్ కోసం, ఇంకో పక్కన పెన్షన్ కోసం. అయితే వీటన్నిటిని అప్లై చేసుకునేటప్పుడు ఏం జరిగిందంటే, ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి కేవలం ఒకవేళ రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళకు కావాల్సింది ఒక ఆధార్ మాత్రమే. ఆధార్ కార్డుతోటి ఒక వైట్ పేపర్లో ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వైట్ పేపర్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏమని, అయ్యా నాకు ఇట్లా రేషన్ కార్డు కావాలి, ఇక నాకు సంబంధించినటువంటి నా రేషన్ కార్డులో నా యొక్క ఆధార్ కార్డు ఇది, మా భార్య యొక్క ఆధార్ కార్డు ఇది, ఇంతకుముందేమో మా తల్లిదండ్రుల దాంట్లో నా పేరు ఉంది కానీ మా భార్య పేరు లేదు, మీ ఇద్దరం కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి మాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఒక వైట్ పేపర్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ వైట్ పేపర్లో దరఖాస్తు చేసుకున్నటువంటి దానికి మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దానికి ఏ విధంగా మళ్ళీ ప్రభుత్వం ఆమోదిస్తుంది అంటే, దీనికి ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, వైట్ పేపర్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వైట్ పేపర్లో ఆధార్ కార్డు పెట్టి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఒకవేళ కనుక ఇద్దరు ఉన్నారనుకో, భర్త మరో పక్కన భార్య, వీళ్ళు ఉంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క భర్త యొక్క పేరు వాళ్ళ యొక్క నాన్న దాంట్లో సంబంధించినటువంటి నాన్న దాంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఈయన పేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తాడంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ తండ్రి, తల్లి, కొడుకు ఈ ముగ్గురు ఉన్నారనుకో, ఒకవేళ కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఈయన దరఖాస్తు చేసుకుంటున్నాడు కాబట్టి ముందుగా ఈ తండ్రి దాంట్లో ఉన్నటువంటి కొడుకు యొక్క పేరు డిలీట్ చేసి ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికి అటాచ్మెంట్ చేసి వీళ్ళిద్దరికి కొత్త రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే దీంట్లో ఒకరు కొడుకు అనేటువంటి వ్యక్తి తగ్గిపోతాడు, ఇక్కడ భర్త భార్యకి ఇద్దరు కలిపి మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇదంతా కూడా చేసేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఈ యొక్క సంబంధించినటువంటి దానిపైన మరి పూర్తి స్థాయిలో ఆయనకు ఈ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డు పరిశీలిస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళది పరిశీలించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భర్త అన్నటువంటి వ్యక్తి కానీ భార్య అయినటువంటి ఈ వ్యక్తి కానీ వీళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటిది,
వీళ్ళు సంబంధించినటువంటి దాని వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ నౌకరీ చేస్తా ఉన్నారా లేదా, వీళ్ళు ఐటీ రిటర్న్స్ కడతా ఉన్నారా లేదా, వీళ్ళకు కారు ఉందా, లారీ ఉందా, లేకపోతే వీళ్ళకు ఏమైనా ఏదైతే ట్రాక్టర్ ఉందా అన్నటువంటి దానిపైన ఈయన ఆరా తీసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒకవేళ కనుక నిజమైనట్టయితే ఉంటే వీళ్ళకు రేషన్ కార్డు మంజూరు చేయొచ్చు అన్నటువంటి ఒక నియామక పత్రాన్ని కేవలం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అంతా ప్రాసెస్ దాదాపుగా వారం రోజుల పాటు ఒక్కొక్క గ్రామంలో ఒక వారం రోజుల పాటు ఈ సర్వే చేసిన తర్వాత ఎవరైతే అర్హులో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పేర్లని ఫైనల్గా ఎంఆర్ఓ ఆఫీస్కు పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు నేరుగా కూడా ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకున్నటువంటి అవకాశం ఉండదు. ఈ ఒకవేళ కనుక ప్రజాపాలన దరఖాస్తులో కూడా ఒకవేళ కనుక వాళ్ళు చేసుకున్నట్టయితే ఉంటే వాళ్ళు నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఆర్ఓ సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి కలిస్తే అక్కడ మీ సేవకు వెళ్ళాల్సి ఉంటుంది. మీ సేవలోకి వెళ్తే మీ సేవలో లాగిన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వీళ్ళ కొత్తగా రేషన్ కార్డు కావాలి కాబట్టి పాతగా ఏమైనా రేషన్ కార్డులో పేరు ఉందా లేదా, ఒకవేళ పాతగా ఉన్నట్టయితుంటే పాత రేషన్ కార్డు కనుక వాళ్ళ పేరు కనుక ఉన్నట్టయితుంటే పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరు తొలగించి కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వాలని చెప్పేసి దాంట్లో కొత్త రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు ఉండాలన్నటువంటి దానిపైన వాళ్ళ యొక్క ఆధార్ కార్డులని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక కొత్తగా పెళ్లి అయినట్టయితుంటే ఒకవేళ కనుక వాళ్ళ భార్య యొక్క సంబంధించినటువంటి పేరు ఏ సంబంధించినటువంటి నెంబర్ పైన ఏ రేషన్ కార్డు పైన నెంబర్ పైన ఉంది అని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ భార్య పేరు అక్కడ కొట్టేయబడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి భర్త పేరు వీళ్ళ తండ్రి దాంట్లో ఉంటుంది కాబట్టి పేరు కొట్టేయాల్సి బట్టి అవసరం ఉండి అక్కడ ఈ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఒక పక్కన అప్లై చేసుకో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళేమో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కేవలం ఎంక్వైరీకి వచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శికి పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళు ఇంతకుముందు అయితే అప్పీల్ చేసుకోగలేదు కాబట్టి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే అర్హులు ఎవరు అంటే ఒకసారి కనుక మనం అర్హులను కనుక చూసుకున్నట్టయితే ఎవరు సంబంధించినటువంటి దీంట్లో అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసుకోవడం జరిగింది. చాలా మంది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులతో పాటు చాలా మంది ఆర్థికంగా స్థిరపడ్డటువంటి వాళ్ళ యొక్క పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధితోనో లేకపోతే అక్కడ ఎమ్మెల్యే చేతనో చెప్పించుకొని వాళ్ళకు కొత్త రేషన్ కార్డు కూడా వాళ్ళకు మంజూరైంది, వాళ్ళకు అంత్యోదయ కార్డు రావడం జరిగింది, వాళ్ళకే అన్ని ప్రభుత్వ పథకాలు కూడా రావడం జరిగింది. అసలైనటువంటి కొంత లబ్ధిదారులుగా అయినప్పటికీ అసలైనటువంటి ఎవరైతే రేషన్ కార్డు కావాలని చెప్పేసి అనుకుంటారో అసలైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రానటువంటి నేపథ్యం కూడా ప్రతి గ్రామంలో కొనసాగింది. అయితే ఇప్పుడు దీనిపైన రేషన్ కార్డు పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే కీలకంగా భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఎవరెవరు ఇక్కడ అర్హులు, ఎవరు అర్హులు కాదు, అర్హులు కానటువంటి వాళ్ళని చూసుకున్నట్టయితే అర్హులు ఎవరు అంటే పేదలు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్ ఎవరైతే కట్టనటువంటి వారు, ఐటీ రిటర్న్స్ లేనివారు, అంటే కార్ కానీ మిగతా ట్రాక్టర్ కానీ ఇట్లాంటి లేనివారు, రెండోసారి వాళ్ళు గవర్నమెంట్ ఒకటి ఇది చూసుకోవచ్చు. అర్హులు ఎవరంటే అర్హులు కానటువంటి వాళ్ళు ఎవరు, పేదలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఊర్లలో పేదరికంతో కటిక పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరో పక్కన ఐటీ రిటర్న్స్ వాళ్ళు పే చేయనటువంటి వాళ్ళు, మరో పక్కన
కారు కానీ అక్కడ లారీ కానీ మిగతా సంబంధించినటువంటి ట్రాక్టర్ కానీ ఇట్లాంటి లేని వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళే అర్హులుగా గవర్నమెంట్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం లేని వారు, మరో పక్కన 10 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ సంబంధించినటువంటి దరఖాస్తుకు అర్హులని చెప్పుకోవచ్చు. మరో పక్కన అర్హులు కానటువంటి వాళ్ళు ఎవరంటే ఈ సంబంధించినటువంటి వాటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అర్హులు కారనేది చెప్పుకోవచ్చు. అంటే ఐటీ రిటర్న్స్ కట్టేవారు అర్హులు కాదు. అంతేకాకుండా కారు కానీ జీప్ కానీ ఇట్లాంటి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారు అర్హులు కాదు. మరో పక్కన 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉంటారో వాళ్ళు కానీ, అంతేకాకుండా ఆర్థికంగా అంటే గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల కానించి ఆర్థికంగా స్థిరపడ్డటువంటి వాళ్ళ యొక్క రేషన్ కార్డు కూడా తొలగించేటువంటి ఆస్కారం ఉన్నది ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి చాలా మంది కూడా ఆర్థికంగా స్థిరపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళను ఈ యొక్క రేషన్ కార్డు నుంచి కూడా తొలగించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు, 10 ఎకరాలకు పైన ఉంటే మాత్రం అర్హులు కాదు. ఐటీ రిటర్న్స్ కట్టేటువంటి వాళ్ళు అర్హులు కాదు. ఐటీ రిటర్న్స్ పే చేయకుండా అంటే పే చేస్తుంటే వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి స్క్రీనింగ్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది తెలంగాణ సర్కార్. అంతేకాకుండా కారు కానీ మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్హులు అయితే కాదు. కారు కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి దాంట్లో అర్హులు కాదన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన మరి అనేకమైనటువంటి గైడ్ లైన్స్ ని మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే తీసుకురానుంది. ఇప్పటికే దాదాపుగా ఈ రేషన్ కార్డుల సంబంధించినటువంటి దానిపైన సమీక్ష సమావేశాన్ని 1-2 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా దీనిపైన సమీక్ష సమావేశం చేయడం జరిగింది. మరోసారి కూడా రేవంత్ సర్కార్ ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇక అంతేకాకుండా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మరి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తున్నటువంటి తరుణంలో దీనిపైన మరి ఖచ్చితంగా మరి మరొకసారి రివ్యూ చేయాల్సినటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటించినటువంటి పథకాల్లో భాగంగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో ఈ ఇందిరమ్మ సంబంధించినటువంటి ఇండ్లకి ఏమని చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లకి ఇప్పటికే మేము గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అతి త్వరలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా కానీ మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా కూడా ఈ రేషన్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా కావాలి. మరి కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల కంటే ముందు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ విడుదల కాకముందుకే దానికంటే ముందే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తా ఉంది. అంటే ప్రతి ఒక్క పథకానికి కీలకంగా రేషన్ కార్డుని రేవంత్ సర్కార్ తీసుకురావడం జరిగింది. ఉచిత ఇల్లు కావచ్చు, 200 యూనిట్ల ఉచితమైనటువంటి విద్యుత్ కావచ్చు, ఫ్రీ గ్యాస్కు సంబంధించినటువంటి సబ్సిడీ పైసలు కావాలన్నా, మరో పక్కన పిల్లలకు సంబంధించినటువంటి సీటు విషయం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి విషయం కానీ, ప్రభుత్వ పథకంలో ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి దానిపైన కూడా ఎక్కడైనా కానీ రేషన్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా కావాలన్నటువంటి ఒక నిబంధనను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ముందుగా వీటన్నిటి కావాలనుకున్నప్పటికీ అర్హులైనప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డు లేదు కాబట్టి రేషన్ కార్డుని ముందుగా మంజూరు చేయాలి. కాబట్టి రేషన్ కార్డుని వాళ్ళకు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించాలన్నటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకుంటా ఉన్నది. దానికి ఇప్పటికే ఒక పక్కన గతంలో దీనిపైన సమీక్షలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి సమీక్ష చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అయితే ఇంకొక పక్కన ఎవరైతే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులేమో మరి వాళ్ళు ఇద్దరికి సపరేట్గా రేషన్ కార్డు కావాలి. మరి దీంట్లో కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మరి దీంట్లో ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుంది? ఇప్పటికే పెన్షన్ విషయంలో గత సర్కార్ ఏం చేసిందంటే కొడుకు ఉద్యోగం ఉంది అనుకుందాం, కొడుకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కొడుకు ఉద్యోగం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లి మరో పక్కన తండ్రి ఈ ఇద్దరికి ఎట్లాంటిది లేదు కానీ ఒకటే రేషన్ కార్డులో ఈ 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడ కొడుకుకి ఆల్రెడీ భార్య ఉంటుంది, ఇక్కడ పిల్లలు కూడా ఉంటారు. ఈ సంబంధించినటువంటి 3 సంబంధించినటువంటి పాత రేషన్ కార్డులో పేరు ఉండేసరికి ఏమైందంటే కొడుకు ఉద్యోగం చేస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ తల్లికి వచ్చే పెన్షన్ లేకపోతే తండ్రికి వచ్చేటువంటి వితాంతు ఇక్కడ ఉన్నటువంటి వికలాంగ పెన్షన్ లేకపోతే సాధారణ పెన్షన్ వస్తుంటే ఏం చేసిన కొడుకే ఉద్యోగం చేస్తా ఉన్నాడు కాబట్టి తల్లికి సంబంధించినటువంటి వచ్చేటువంటి పెన్షన్ కొట్టేయడం జరిగింది.
అంతేకాకుండా రేషన్ కార్డు ఇక్కడ ఉన్నటువంటి పేరు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ ఇక్కడ వీళ్ళకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఏం చేసిందంటే వీళ్ళకి రావాల్సినటువంటి రేషన్ బియ్యం కానీ మిగతా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొట్టేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతా ఉంది, కొడుకుకు సంబంధించినటువంటి వేరుకు సంబంధించినటువంటి వాళ్ళు వేరు కుటుంబం, కొడుకు కోడలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనవరాళ్ళు మనవాళ్ళంతా వేరే కుటుంబం అది. కానీ రేషన్ కార్డులో పేరు ఉండడం వల్ల ఇక్కడ ఏమైంది, వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎవరైతే ఈ తల్లికి కానీ తండ్రికి కానీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అంతా కొడుకు ఉద్యోగం చేయడం వల్ల వీళ్ళు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉండొద్దు అన్నటువంటి ఉద్దేశంతో కొత్తగా రేషన్ కార్డు మంజూరు చేసి ఎవరికైతే వేరు కుటుంబాలు ఉన్నాయో అంటే కొడుకు తల్లిదండ్రుల నుంచి వేరే అయిపోయి వాళ్ళ యొక్క సపరేట్గా కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మంజూరు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ సర్కార్ అట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంది. చూద్దాం మరి ఇది అతి త్వరలో కూడా అంటే దర్దాపుగా ఈ యొక్క ఫలితాలు కూడా 4వ తారీఖున ఎంపీ ఫలితాలు 5వ తారీఖున ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి 10వ తారీఖు నుండి ఈ యొక్క ప్రజాపాలన పైన పూర్తి స్థాయిలో ప్రజాపాలన నుంచి వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరించేటువంటి మార్గాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటా ఉంది. దీంట్లో మొదటిగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన ఇంకా సుమారుగా 20 లక్షల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులుకి మరి రేవంత్ సర్కార్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నది. పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో పాత రేషన్ కార్డుల్లో ఉన్నటువంటి అవకతవకలను గుర్తించి దాంట్లో అనర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేర్లను కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకుపోతుంది. చూద్దాం మరి ఇదైతే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకైతే ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డుని మరి కాంగ్రెస్ సర్కార్ అయితే తీసుకురాబోతుంది అనేది అయితే తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.